రేషన్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే అంశంపై కసరత్తు చేశారు. దీనిపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించి అనేక సందేహాలపై స్పష్టత ఇవ్వలేదు. దరఖాస్తులు తీసుకోవాలి అన్న ప్రభుత్వ ప్రకటనపై ప్రజలు అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులకు చివరి గడువుపై ఎలాంటి స్పష్టత లేదు. దరఖాస్తు ఎక్కడ ఎలా చేయాలి అనే అంశంపై క్లారిటీ లేదు. మీ సేవలో చేసుకోవాలా లేక ప్రజాపాలన మాదిరిగా దరఖాస్తులు స్వీకరిస్తారా, దరఖాస్తు ఎవరు చేసుకోవాలి అనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. డిజిటల్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవాలా లేక రేషన్ కార్డు లేని వాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలా, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్లు మళ్లీ దరఖాస్తు చేయాలా, అవసరం లేదా అనే దానిపై క్లారిటీ లేదు. చూడాలి మరి వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇస్తుంది అనేది.